అందరికీ నమస్కారం. 'శివలీల ఆరా' యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. స్వామి వివేకానంద గారి 'నా ఆత్మకథ' పుస్తకంలోని 3వ అధ్యాయం 'నా గురుదేవులు శ్రీరామకృష్ణులు' లోని చివరి భాగం గురించి చదువుకుందాం. శ్రీరామకృష్ణులను దర్శించిన వారు నిజంగా ధన్యులు. దాని వలన వారి కుటుంబము, జన్మ పావనతను సంతరించుకున్నాయి. ఎవరు శ్రీరామకృష్ణులుగా ఈ భూమి మీద అవతరించారో ఒక్కరు కూడా అర్థం చేసుకోలేదు. ఆయన ఆంతరంగిక భక్తులకు కూడా అసలు రహస్యం ఏమిటో తెలియలేదు. బహుకొద్ది మందికి మాత్రమే చూచాయగా తెలుసు. కాలాంతరంలో అందరూ అవగతం చేసుకుంటారు. పరబ్రహ్మ పరతత్వంలో స్త్రీ పురుష భేదం లేదు. వ్యావహారిక క్షేత్రంలోనే మనకు ఇది గోచరిస్తుంది. మనస్సు అంతర్ముఖమయ్యే కొద్దీ ఈ భేదభావం అదృశ్యమవుతుంది. చివరికి మనస్సు ఎప్పుడైతే అఖండ అవ్యయ బ్రహ్మంతో పూర్తిగా లీనమవుతుందో అప్పుడు ఈమె స్త్రీ, ఇతడు పురుషుడు అనేటువంటి భావాలు మిగిలి ఉండనే ఉండవు. మేం దీనిని శ్రీరామకృష్ణుల జీవితంలో ప్రత్యక్షంగా చూశాం. మహనీయులైన జగద్గురువుల్లో ఎవరూ పుంఖానుపుంఖమైన శబ్ద సమీక్షతో కాలక్షేపం చేయలేదని మీరు గ్రహించాలి. ధర్మశాస్త్రాలను తర్జనభర్జన చేసి ఈ శబ్దార్థం ఇది, భాషోత్పత్తి శాస్త్రాన్ని బట్టి ఈ పదానికి ఆ పదానికి ఈ రీతి సంబంధం ఉంది అని వారెన్నడూ పలకలేదు. లోకం ఉత్పాదించిన ఆచార్యవర్యులందరినీ అధ్యయనం చేయండి. వారిలో మచ్చుకకు కూడా ఎవరు ఈ పద్ధతిని అవలంబించలేదని మీకు అర్థమవుతుంది. ఎవరైనా పరమహంస దేవులను అవతారంగా అంగీకరిస్తే మంచిదే, అంగీకరించకుంటే అది మంచిదే. సౌశీల్యం విషయానికి వస్తే పరమహంస దేవులు పూర్వపు అవతారమూర్తులందరికన్నా అధికులు. బోధన విషయంలో ఆయన వారికన్నా ఉదారులు, స్వతంత్రులు, ప్రగతిశీలురు. మరో మాటలో చెప్పాలంటే పూర్వ ఆచార్యుల భావాలు ఏకపక్షమైనవి. కానీ ఈ నూతన అవతార పురుషుడు లేదా ఆచార్యుడు యోగభక్తి జ్ఞాన కర్మలలోని ఉత్తమ తత్వాలు నూతన సమాజాన్ని రూపొందించడంలో పరస్పరం సమ్మేళనముదింపబడాలని ఉపదేశిస్తున్నారు. పూర్వ సంప్రదాయం నిస్సందేహంగా మంచిదే. కానీ యోగ, జ్ఞాన, భక్తి, కర్మయోగాలను సమన్వయపరిచి లింగ వయోభేదాలు పాటింపక భక్తి జ్ఞానాలను అట్టడుగున ఉన్న వ్యక్తి వరకు వ్యాపింపజేయడమే ఈ యుగానికి తగిన నూతన మతం. పూర్వ అవతార పురుషులు ఉత్కృష్టమైన వారే. కానీ వారందరూ శ్రీరామకృష్ణులలో మూర్తిభవించి ఉన్నారు. శ్రీరామకృష్ణులు సాక్షాత్తు భగవదవతారం. దానిలో నాకు కించిత్తు సందేహం కూడా లేదు. కానీ ఆయన దేన్ని బోధించారో ఆ విషయం జనులనే స్వయంగా గ్రహించనివ్వండి. ఈ విషయాలను వారి మీద రుద్దకూడదు. మొదట రామకృష్ణ పరమహంసను అధ్యయనం చేయకుండా వేదాంత భాగవతాది పురాణాల్లో యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకోలేరు. సమస్త భారతీయ ఆధ్యాత్మిక చింతనల మీద ఆయన జీవితం అద్భుత కాంతి పుంజాలను వెదజిల్లుతుంది. వేదాలకు వాటిలోని లక్ష్యానికి ఆయన సజీవ వ్యాఖ్యానం. భారత జాతీయ ఆధ్యాత్మిక జీవన ఉనికి యావత్తు ఒక్క జీవితకాలంలోనే ఆయనకు కరతాళమకమైంది. శ్రీరామకృష్ణ పరమహంస ఆధునిక పరిపూర్ణ అవతారం. జ్ఞానం, భక్తి, వైరాగ్యం, ఔదార్యం, మానవాళిని సేవించాలని ఇచ్చ అనేవి ఘనీభవించిన ఆయన రూపుదాల్చాయి. కనుక ఆయనకు సాటి అయిన వారు ఎవరున్నారు? ఆయనను ప్రశంసించని వ్యక్తి జన్మ నిరర్ధకం. జన్మలుగా ఆయనకు సేవకునిగా ఉండడం నా మహద్భాగ్యం. ఆయన ఒక్కో మాట వేదాంగాల కన్నా నాకు ఎంతో గణనీయమైనది. తస్య దాసదాసోహం. ఆయన దాసానుదాసులకు దాసుణ్ణి నేను. కొంతమంది బెస్తలు, నిరక్షరాస్యులు యేసుక్రీస్తును భగవంతుడిగా పేర్కొన్నారు. కానీ విద్యాధికులు ఆయనను చంపారు. కొందరు వ్యాపారులు, గోపాలురు బుద్ధుణ్ణి ఆయన జీవితకాలంలోనే గౌరవించారు. కానీ శ్రీరామకృష్ణులను ఆయన జీవితకాలంలోనే, అంటే 19వ శతాబ్దంలోనే విశ్వవిద్యాలయం ఉత్పన్నం చేసిన అతిరథ మహారథులు భగవద అవతారంగా ఆరాధించారు. మేము ఎవరి సాంగత్యంలో అహర్నిశలు గడిపామో అటువంటి ఈయన వారందరికన్నా మహనీయుడిగా పరిగణింపబడుతున్నారు. మన ఆదర్శం పరబ్రహ్మం. కానీ ఈ ఆదర్శం అందరికీ ప్రేరణను కలిగించలేదు. కనుక మనకు ఒక వ్యక్తి ఆదర్శం ఉండడం అవసరం.
శ్రీరామకృష్ణులే అటువంటి ఆదర్శ వ్యక్తి. వేదాంతం ప్రతి వ్యక్తికి చేరువ కావాలంటే ప్రస్తుత తరం జనం పట్ల సానుభూతి గల వ్యక్తి ఉండాలి. అది శ్రీరామకృష్ణుల వలన నెరవేరుతుంది. కనుక మీరు ఆయనను ప్రతి వ్యక్తి దృష్టిలో ఉండేటట్లు చేయాలి. కొందరు ఆయనను ఒక సాధువుగా లేదా అవతార పురుషునిగా స్వీకరించినప్పటికీ పర్వాలేదు. మళ్ళీ మరొకసారి మాతో పాటు అవతరిస్తానని ఆయనే చెప్పారు. అప్పుడు ఆయన విదేహ ముక్తి పొందుతారని నేను భావిస్తాను. నిజంగా ఆయన కృపకు పాత్రులైన వారు ఐహిక జీవితానికి అంటిపెట్టుకొని ఉండరు. ఆయన కృపకు నిదర్శనం కామిని కాంచన రాహిత్యం. జీవితంలో ఆ వైరాగ్య లక్షణం అలవర్చుకోనివాడు నిజానికి ఆయన కృపను పొందనట్లే. బ్రహ్మ సమాజ నాయకుడైన కీర్తిశేషుడు కేశవ్ చంద్రసేన్ ముగ్ధ మనోహరంగా శ్రీరామకృష్ణులను గురించి ఇలా అనడం మేం విన్నాం. ఆయన భాష అతి సరళంగా, మధురంగా, వ్యావహారికంగా, ఎంతో పునీతంగా ఉండేది. ఆయన మాటల్లో అక్కడక్కడ మనం అశ్లీలమని భావించే గ్రామ్యోక్తులనేవి దొర్లేవి. ఆయన పసిపిల్లవాడిలా అమాయకంగా వాటిని అనేవాడు. ఆయన అంటున్నప్పుడు వాటిలో ఏ రకమైన అపార్థము స్ఫురించేది కాదు. ఆయన వాడేటప్పుడు ఆ మాటలు సౌందర్య సందీప్తితాలై అలరాలేవి. మీ అంతట మీరే ఆ సత్యాన్ని తెలుసుకోండి. తరువాత దానిని అనేకులకు బోధించవచ్చు. వారంతా వస్తారు. ఇది నా గురుదేవుల వైఖరి. ఆయన ఎవరినీ విమర్శించి ఎరుగరు. నేను ఆయన వద్ద అనేక సంవత్సరాలు గడిపాను. ఆయన నోటి వెంట ఇతర సంప్రదాయాలను గ్రహించే పలుకులు ఏనాడూ వెలువడలేదు. అన్ని సంప్రదాయాల పట్ల ఆయన ఒకే రకమైన సానుభూతిని కలిగి ఉండేవారు. ఆయన వాటి మధ్య సామరస్యాన్ని కనుగొన్నారు. జ్ఞాన, భక్తి, కర్మ, రాజయోగాలు అభిరుచి వైచిత్ర్యాన్ని బట్టి ఏర్పడ్డాయి. మతాలన్నీ వాటిలో ఏదో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయినప్పటికీ ఒక వ్యక్తిలో ఈ యోగ చతుష్టయం సమన్వితం కాగలదు. భవిష్యత్తు మానవాళి ఈ కార్యాన్నే సాధిస్తారు. అదే ఆయన భావన. ఎవరినీ ఆయన గర్హించలేదు. అందరిలోనూ మంచినే చూడగలిగారు. ఒక మహాత్ముని పాదాల చెంత జీవించే అదృష్టం నాకు కలిగింది. ఆయన ఎంతటి అద్వైతో అంతటి ద్వైతి కూడా, ఎంతటి జ్ఞానో అంతటి భక్తుడు కూడా. ఈ పురుషుని సాహచర్యం లభించడం వలన భాష్యకర్తలను గ్రుడ్డిగా అనుసరించడం కన్నా ఉపనిషత్తులను, శాస్త్ర గ్రంథాలను సర్వస్వతంత్రమైన ఆధారాల మూలంగా అర్థం చేసుకోవాలనే సంకల్పం నాకు కలిగింది. నా అభిప్రాయంలోనూ నా పరిశోధన ఫలితాల వల్ల ఈ శాస్త్ర గ్రంథాలు ఎంతమాత్రము పరస్పర విరుద్ధాలు కావనే నిర్ణయానికి వచ్చాను. శ్రీరామకృష్ణుల జీవితం ఒక అసాధారణ దివ్యజ్యోతి. దాని ప్రకాశంలో హిందూ మత భావనల పరిధిని యావత్తు యథార్థ రూపంలో అర్థం చేసుకోవచ్చు. శాస్త్రాలలో ప్రతిపాదించిన సైద్ధాంతిక జ్ఞానానికంతటికీ ఆయన ప్రత్యక్ష దృష్టాంతం. ఋషులు, అవతార పురుషులు దేనిని బోధింపనించారో దానిని ఆయన తన జీవితంలో ప్రదర్శించారు. గ్రంథాలు, సిద్ధాంతాలు ఈయన వాటి ఆచరణ ఫలం. 5000 సంవత్సరాల జాతీయ ఆధ్యాత్మిక జీవితాన్నంతా ఈయన తన 51 సంవత్సరాల జీవితంలో గడిపి భావితరాల వారికి తానొక ప్రత్యక్ష దృష్టాంతంగా నిలిచిపోయారు. ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం అనేవి ఆత్మ వికాసానికి క్రమావస్థలు అనే ఆయన అవస్థా సిద్ధాంతం ద్వారానే వేదాంతాలను వ్యాఖ్యానించవచ్చు. శాస్త్రాలకు సామరస్యం కూర్చవచ్చు. మనం ఇతర మతాల పట్ల సహనం చూపడమే కాక అన్యమతాలు కూడా మోక్ష మార్గాలేనని మనస్ఫూర్తిగా అంగీకరించాలని, సత్యమే అన్ని మతాలకు ఆధారమని ఆయన సిద్ధాంతం తెలుపుతుంది. బోధించడానికి అనంతమైన జ్ఞానం ఆయన వద్ద ఉంది. ప్రశ్న: ఆయన ఒక మతశాఖను స్థాపించారా? లేదు. ఆయన తన జీవితమంతా సాంఘిక దురభిమానాన్ని, అంధవిశ్వాసాలను రూపుమాపడానికే ప్రయత్నించారు. ఆయన ఎటువంటి మతశాఖను స్థాపించలేదు. అందుకు మారుగా పూర్తి భావ స్వాతంత్రాన్ని బోధించారు. అందుకోసం కృషి చేశారు. ఆయన ఒక గొప్ప యోగి. బోధించడానికి ప్రజ్ఞాన సామగ్రి కరువైన వారు ఒక శబ్దాన్ని పుచ్చుకొని దాని ఉత్పత్తి గురించి, ప్రయోగాన్ని గురించి 3 సంపుటాల గ్రంథాన్ని రచిస్తారు. మా గురుదేవులు ఇలా చెప్పేవారు: కొందరు ఒక మామిడి తోటలోకి వెళ్ళి దానిలోని చెట్ల ఆకులను లెక్కించడంలోనూ, రెమ్మల పొడవును గమనించడంలోనూ, కొమ్మల సంఖ్యను గణించడంలోనూ కాలాన్నంతా వెచ్చిస్తూ ఉంటే, వారిలో ఒక బుద్ధిమంతుడు కళ్ళు
పళ్ళు కోసుకొని తినసాగాడు. మరొక శ్రేణి గురువులున్నారు. వీరు ప్రపంచపు క్రీస్తులు. గురువులకు పరమ గురువులైన వీరు మానవ రూపాల్లో గోచరించే భగవంతుని ప్రతినిధులు. వీరు మహోత్కృష్ట స్థానాలను అలంకరించిన మహాత్ములు. కేవలం ఒక స్పర్శతో, ఒక ఇచ్ఛాశక్తితో వీరు ఆధ్యాత్మిక శక్తిని ప్రసారం చేయగలరు. తత్ఫలితంగా ఎంతో నికృష్టులై, పతితులై వారు సైతం త్రుటిలో యోగులు కాగలరు. ఆచార్యులందరికీ ఆచార్యులు వీరు. మనిషిలో కాంచగలిగే మహోన్నత భగవత్ అభివ్యక్తీకరణలే వీరు. వీరి మూలంగా మాత్రమే మనం భగవంతుణ్ణి దర్శించగలం. వీరు మనకు పరమ పూజ్యులు. వీరినే మనం ఆరాధించి తీరాలి. గురువు శిష్యుడి పాపభారాన్ని వహించాలి. ఈ కారణంగానే శక్తి సంపన్నులైన ఆచార్యులలో కూడా వ్యాధులు తదితర బాధలు పొడచూపడం కద్దు. ఆచార్యుడు అవడం కన్నా జీవన్ముక్తుడవడం సులభం. జీవన్ముక్తుడికి జగత్తు స్వప్నంలా ఉండి దానితో ఎలాంటి సంబంధము ఉండదు. కానీ ఆచార్యుడు జగత్తు స్వప్నమని ఎరిగినప్పటికీ ఆయన దానిలోనే ఉంటూ పని కొనసాగించాలి. ప్రతి వ్యక్తి ఆచార్యుడు కాలేడు. ఎవరిలో దివ్యశక్తి పనిచేస్తుందో అతడే ఆచార్యుడు. ఆచార్యుడైన వ్యక్తి దేహానికి ఇతర దేహాలకు చాలా తారతమ్యం ఉంటుంది. ఆ దేహాన్ని నిర్దిష్ట స్థితిలో ఉంచుకునే నియమాలను సూచించే శాస్త్రం ఒకటి ఉంది. ఆయన దేహం అతి సున్నితమైన అంగక్రమ నిర్మాణం కలది. అమిత ఆనందాన్ని, అపరిమిత దుఃఖాన్ని అది అనుభవించగలదు. శ్రీరామకృష్ణులు శక్తి స్వరూపులు. ఆయన సిద్ధాంతం అది అని కానీ ఇది అని కానీ భావించరాదు. ఆయన ఒక మహాశక్తి. ఆయన ఇప్పటికీ శిష్యులలో జీవిస్తూ లోకంలో పనిచేస్తున్నారు. ఆయన భావాలు వృద్ధి పొందుతున్నాయి. ఆయన ఇంకా ఎదుగుతున్నారు. శ్రీరామకృష్ణులు జీవన్ముక్తుడు, ఆచార్యుడు కూడా. మనిషి మనస్సు ఆకలింపు చేసుకోగల భగవంతుని అత్యున్నత ఆదర్శం, అవతారం. దీనికి మించిన వ్యావహారిక జ్ఞానం ఏదీ లేదు. ఈ లోకంలో అటువంటి బ్రహ్మజ్ఞానులు అరుదుగా జన్మిస్తారు. ఏ కొద్దిమంది మాత్రమే వారిని అర్థం చేసుకోగలరు. వారే శాస్త్రాలలో వచింపబడిన సత్యాలకు నిదర్శనాలు, భవసాగరంలో దీపస్తంభాలు. అటువంటి అవతార పురుషుల సాంగత్యం వలన, అనుగ్రహం వలన మానసికమైన అంధకారం క్షణంలో పటాపంచలైపోతుంది. హృదయంలో తక్షణమే సాక్షాత్కారం తలుక్కుమంటుంది. ఏ విధంగా, ఎందుకు అది సంభవిస్తుందో ఆగ్రాహ్యం. కానీ అది వస్తుంది. ఆ విధంగా సంభవించడం నేను కల్లారా చూశాను. జ్ఞాని చేసే కర్మ లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది. జ్ఞాని చేసే కర్మ లోక కళ్యాణాన్ని కలిగిస్తుంది. సిద్ధపురుషుడు ఏం చెప్పినా, ఏం చేసినా అది అందరి సంక్షేమానికి తోడ్పడుతుంది. మేం శ్రీరామకృష్ణులను పరిశీలించి ఉన్నాం. ఆయన దేహస్థోపి నా దేహస్థః, శరీరంలో ఉన్న శరీరానికి చెందినవారు కారు. అటువంటి మహాపురుషులు నిర్వహించే కర్మలను లోకవత్ లీలా కైవల్యం. మనుషులలాగే వారు చేసేదంతా కేవలం క్రీడయే. వంగదేశంలో ఒక మారుమూల గ్రామంలో నిరుపేద బ్రాహ్మణ దంపతులకు జన్మించిన ఒక బాలుడి చరిత్ర, బోధనలు మన పూర్వీకులు ఊహించలేని ఖండాంతరాలకు వ్యాప్తిగాంచుతుందని ఎవరు కలగన్నారు? నేను భగవాన్ శ్రీరామకృష్ణులను గురించి ప్రస్తావిస్తున్నాను. ఆయన జన్మించిన నాటి నుండే సత్యయుగం ఆవిర్భవించింది. ఇకపైన అన్ని విధాలైన విభేదాలు సమసిపోయి చండాలుని వరకు ప్రతి వ్యక్తి దివ్య ప్రేమలో వాటాదారుడే అవుతాడు. స్త్రీ పురుష భేదాన్ని, పేద ధనిక వ్యత్యాసాన్ని, విద్యాధికుని నిరక్షరాస్యుని మధ్యనున్న తారతమ్యాన్ని, బ్రాహ్మణ చండాలుల మధ్య నెలకొన్న తేడాను సమూలంగా తుడిచిపెట్టడానికే శ్రీరామకృష్ణులు అవతరించింది. ఆయన శాంతిదూత. హిందువుల, మహమ్మదీయుల మధ్య గల వ్యత్యాసం, హిందువుల, క్రైస్తవుల మధ్యనున్న భేదం అనేవి గతించిన విషయాలు. ఈ వ్యత్యాసాల విషయంలో చెలరేగుతున్న పోరాటాలన్నీ మరో యుగానికి చెందినవి. ఈ సత్యయుగంలో శ్రీరామకృష్ణుల ప్రేమ అనే మహాతరంగం యావన్మందిని సమైక్యం చేసింది. ఎవరైనా సరే, స్త్రీ గాని, పురుషుడు గాని, ఆమె గాని, అతడు గాని ఎంతటి నికృష్ట స్థితిలో ఉన్నా శ్రీరామకృష్ణులను అర్చిస్తే అప్పటికప్పుడే సర్వోత్కృష్టులుగా పరివర్తన చెందుతారు. శ్రీరామకృష్ణులు స్త్రీలకు సంరక్షకులు, పాఠక జనోద్ధారకులు, ఉన్నతులు, అధములు అందరికీ ఆయన సంరక్షకులు.
గురుదేవుల సాన్నిధ్యంలో ఈ శరీరంలోనే మనిషి పరిపూర్ణత్వాన్ని సంతరించుకోగలడని నేను కనుగొన్నాను. ఆయన నోటి నుండి ఎన్నడూ కటువైన మాట గాని, నిందాపూర్వకమైన పలుకు గాని వెలువడింది లేదు. చెడుని చూసే శక్తి గాని, చెడును గురించి ఆలోచించే శక్తి గాని ఆయనకు లేదు. సర్వత్రా ఆయనకు మంచి మాత్రమే కనిపిస్తుంది. సర్వత్రా ఆయనకు మంచి మాత్రమే కనిపించేది. ఉజ్వలమైన పవిత్రత, త్యాగాలే సాక్షాత్కార రహస్య కీలకాలు. ధనం, సంతానం అమరత్వాన్ని అందించలేవు. పరిత్యాగం ఒక్కదాని వలనే అమరత్వం లభిస్తుంది అని వేదాలు ఘోషిస్తున్నాయి. నీకు ఉన్నదంతా తెగనమ్మి బీదలకు పంచిపెట్టి నన్ను అనుసరించు అని క్రీస్తు వచించాడు. అలాగే లోకంలోని మహాపురుషులందరూ ముక్తకంఠంతో ఈ విషయాన్ని చాటి తమ జీవితాలను అందుకు దృష్టాంతాలుగా మలుచుకున్నారు. ఈ పరిత్యాగమే లేకుంటే గొప్ప ఆధ్యాత్మిక శక్తి ఎలా లభిస్తుంది? లోకంలోని యావన్మాతలు సాక్షాత్కారానికి పరిత్యాగాన్ని నేపథ్యంగా ఉపదేశిస్తున్నాయి. త్యాగభావం కొరబడ్డ చోట్లు విషయానందానికి లోనై తదనుపాతంగా ఆధ్యాత్మిక శక్తిని తగ్గించి వేస్తున్నాయి. ఆ మనిషి మూర్తీభవించిన త్యాగం. మా దేశంలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన వారు సంపదను, పదవిని త్యజిస్తారు. మనోవాక్కాయ కర్మల్లో ఇటువంటి త్యాగాన్ని మా గురుదేవులు ఆచరించి చూపించారు. తమ నుంచి ఆయన ఏదైనా చిన్న వస్తువును సైతం స్వీకరిస్తే తాము తరించామని భావించేవారు అనేకులున్నారు. ఆయనకు వేలాది రూపాయలు ఇవ్వడానికి పలువురు సంసిద్ధంగా ఉండేవారు. కానీ ఆయన ఇటువంటి వారి నుంచి వైదొలిగి ఉండేవారు. కామకాంచన త్యాగ విషయంలో ఆయన జీవితం విజయభూషితమైన దృష్టాంతం. జీవుడు ఈ విషయంలో సాఫల్యం పొందగలడని తెలియజెప్పే సిద్ధావస్థ అది. జీవుడు ఆయన మనస్సు కామకాంచన భావాలకు అతీతంగా ఉండేది. వర్తమాన యుగంలో ఇటువంటి వారి ప్రయోజనం ఎంతో ఆవశ్యకం. ప్రస్తుత జనులు ఆవశ్యకాలు అని కొన్నింటిని కల్పించుకొని అవి లేకపోతే నెలైన బ్రతకలేమని భావిస్తున్నారు. ఈ ఆవశ్యకాలు అనుదినం అపరిమితంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి విషమ పరిస్థితుల్లో లోకంలోని మొత్తం బంగారాన్ని, పేరు ప్రఖ్యాతులను గడ్డి పరకతో సమానంగా చూసే మహాత్ముడొకరు ఇంకా జీవించి ఉన్నాడని ప్రపంచంలోని సంశయాలులకు దృష్టాంతంగా చూపడానికి ఇటువంటి వ్యక్తి ప్రభవించడం ఆవశ్యకమైంది. ఈ యుగానికి అటువంటి పరిత్యాగం తప్పనిసరి. మీ జీవితాలను త్యజించండి. మానవాళికి మిమ్మల్ని సేవకులుగా అంకితం చేసుకోండి. సజీవ ధర్మోపదేశంగా విరాజిల్లండి. ఇదే త్యాగం. మాట్లాడడం కాదు, లేచి నిలబడి తిరగబడండి. మిమ్మల్ని చూస్తేనే చాలు బొత్తిగా ప్రాపంచికులై ధనార్జననే లక్ష్యంగా చేసుకున్న వారి మనస్సులు భీతితో నిండిపోతాయి. భగవత్ సాక్షాత్కారం పొందడానికి ఉపక్రమించండి. మీరు కామ కాంచనాలను సమగ్రంగా త్యజిస్తే ఇక మీకు మాట్లాడవలసిన అవసరం ఏదీ ఉండదు. మీ హృదయ కమలం వికసిస్తుంది, స్ఫూర్తి వ్యాపిస్తుంది. మీ వద్దకు వచ్చిన వారు మీ ఆధ్యాత్మిక జ్వాలచే ఉత్తేజితులవుతారు. ఇదే ఆధునిక ప్రపంచానికి శ్రీరామకృష్ణుల సందేశం. సిద్ధాంతాలను లేదా రాద్ధాంతాలను, మతశాఖలను లేదా చర్చులను ఖాతరు చేయకండి. ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనమై ఉన్న అస్తిత్వసారమనే ఆధ్యాత్మికతతో పోల్చుకుంటే ఇవన్నీ లెక్కలోకి రావు. ఇది మనిషిలో ఎంత వికాసం చెందితే మంచి చేయడానికి అతడు అంత శక్తిమంతుడవుతాడు. ఆ ఆధ్యాత్మికత ఎక్కువగా సంతరించుకున్న వ్యక్తి తోటి మానవులకు అంత ఎక్కువ హితం చేయగలుగుతాడు. ముందు దానిని సంతరించుకోండి. దానిని చూసిన వారికి మాత్రమే అది అవగతమవుతుంది. అటువంటి ఆధ్యాత్మికతను ఇతరులకు వారి ఎరుక లేకుండానే అందించవచ్చు. ఈ శక్తిని పొందిన వారే జగద్గురువులుగా పరిగణింపబడతారు. వారు జ్యోతిర్మయ స్వరూపులు. నువ్వు అటువంటి వాడివా? ఏ దేశం అటువంటి వ్యక్తులను ఉద్భవింపజేస్తుందో ఆ దేశం అంత ఎక్కువ ఉన్నతిని పొందుతుంది. అటువంటి వ్యక్తులు మచ్చుకు కూడా లేని దేశం అధోగతి పాలు అవుతుంది. ఆ దేశాన్ని ఏదీ రక్షించలేదు. కనుక ప్రపంచానికి మా గురుదేవుల సందేశం ఇది. అందరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోండి. ముందు ఆత్మ సాక్షాత్కారం పొందండి.
ప్రతి దేశంలోని బలిష్ఠులకు, యువకులకు పరిత్యాగానికి సమయం ఆసన్నమైనదని ఆయన వెలుగెత్తి చెప్పారు. మానవాళి నిమిత్తం త్యజించు. సాటి మనిషి పట్ల ప్రేమ గురించి ఎంతో మాట్లాడావు. అది ఇక మాటల వరకే పరిమితమయ్యే అపాయకర పరిస్థితికి దిగజారింది. కార్యరూపం దాల్చడానికి సమయం ఆసన్నమైంది. కార్యారణ రంగంలోకి దూకి ప్రపంచాన్ని రక్షించడమే ఇప్పటి కర్తవ్యం. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరామకృష్ణులు నా ద్వారా తమ కార్యాన్ని నిర్వర్తిస్తూనే ఉంటారు. ఇతరులు నన్ను వ్యక్తిగతంగా ప్రేమిస్తారు. వారు నన్ను ప్రేమిస్తున్నది శ్రీరామకృష్ణుల కోసమని కలలో కూడా తలచరు. నా నుండి ఆయనను తీసివేస్తే నేను కేవలం ఒక అవివేకమైన స్వార్థ భావోద్రేకాల రాశిని మాత్రమే. ఇంతటితో 3వ అధ్యాయం నా గురుదేవులు శ్రీరామకృష్ణులు సంపూర్ణం. నమస్తే.